कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। ఆదికవి శ్రీ వాల్మీకి మహాముని యొక్క కల నుంచి జాలువారిన శ్రీమద్ రామాయణ కథాసుధలో నిన్నటి రోజున మనం రామసుగ్రీవుల యొక్క మైత్రీ బంధం అగ్నిసాక్షిగా మరింత దృఢపడింది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆ రామలక్ష్మణులకు ఇరువురకు కూడా ఉచితమైనటువంటి ఆసనాలని ఇచ్చారు సుగ్రీవుల వారు. వారిని కూర్చోమని చెప్పి అడిగారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి విపరీతమైనటువంటి దుఃఖానికి లోనై నా సీతను అపహరించినటువంటి ఆ రాక్షసుడు ఎక్కడ ఉండి ఉంటాడు, అలాంటి వాడు ఎక్కడ ఉన్నా సరే వాడిని సబాంధవంగా కూడా నేను సంహరించి తీరుతాను అని రామచంద్రమూర్తి చెప్పడం, అలాంటి సీతాపహరణ వల్ల నాకు తీవ్రమైనటువంటి క్రోధాన్ని కలగజేసినటువంటి వాడిని నేను నా చేతులతో వాడి యొక్క మృత్యుద్వారాన్ని తెరుస్తాను అని ఆ రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేయడం. తర్వాత సుగ్రీవుల వారు, ఓ మహానుభావ, ఒక స్త్రీ ఒక రాక్షసుని చేత అపహరణకు గురి అవుతూ ఆమె హా రామ హా లక్ష్మణ అంటూ ఆకాశ మార్గాన తీసుకువెళ్ళబడుతూ చాలా తీవ్రమైనటువంటి ఆక్రోశంతో విలపించింది. అప్పుడు ఆమె ఈ కొండ కొమ్మున కూర్చున్నటువంటి మా వానర వీరులను చూసింది. అందులో నేను తలపైకి ఎత్తి అలా తీసుకువెళ్ళబడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీని చూశాను. అప్పుడు ఆమె కొన్ని ఆభరణాలని మూటకట్టి మా మధ్యలో పడేటట్లుగా వేసింది. ఆ ఆభరణాలు బహుశా మీ సీతవే అయి ఉండవచ్చునయ్యా, అందువల్ల అవి తీసుకువస్తాను, మీరు వాటిని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి రామభద్ర అన్నారు సుగ్రీవుల వారు. అని ఆ లోపల ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి మూటని బయటికి తెప్పించారు. కానీ పాపం రామచంద్రమూర్తి వారు వాటిని చూస్తున్నారు కానీ విప్పి ఆ మూటలో ఉన్నటువంటి ఆ వస్తువుల్ని చూడ్డానికి తగినటువంటి స్థితి పాపం ఆ మహానుభావునికి అప్పట్లో కలగలేదు. కళ్ళంతా కూడా నీళ్లు చిప్పిల్లాయి. ఏమాత్రమూ కూడా ఎదురకుండా ఉన్నటువంటి వస్తువులు కనబడనంతగా కంటి నిండా నీరు కమ్మివేసింది. ఎంతో ప్రయత్నం చేశారు, తన యొక్క పైనటువంటి అంగవస్త్రం చేత తుడుచుకున్నారు. అయినా సరే నీరు పెళ్ళుపుకుంటూ వస్తోంది, అవి కనబడటం లేదు. నాయనా లక్ష్మణ ఇలా రారా అని చెప్పి లక్ష్మణస్వామిని చేరవలిచారు. ఆ మూట అతనికి ఇచ్చారు. తమ్ముడు, ఇందులో ఏవైనా వస్తువులు మీ వదినగారి అయి ఉంటాయేమో చూడరా అని చెప్పి లక్ష్మణస్వామికి ఆ మూట అందించారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి అంతటి విపరీతమైనటువంటి దుఃఖానికి లోనై ఉన్నారో లక్ష్మణస్వామి కూడా అంతటి దుఃఖంలోనూ ఉన్నారు. ఆ మూటను అందుకున్నారు. చూశావా నాయన, ఈ ఆభరణాలన్నీ కూడా ఎక్కడా విరిగిపోయి లేవురా, ఆ పైనుంచి పడవేయడం వల్ల ఇవి బాగా ఒత్తైనటువంటి పచ్చికలో పడి ఉంటాయిరా, అందువల్ల ఒక్క ఆభరణం కూడా విరగలేదు. కానీ ఈ ఆభరణాలు ఏవి కూడా చేతికి చూస్తే స్పర్శ తగిలితే ఏవి కూడా ముక్కలైనట్టుగా లేవు, కానీ నాకు కనిపించడం లేదురా నాయన, అందువల్ల నువ్వొక్కసారి చూడు అని చెప్పి ఆ కంటి నిండా నీళ్లు చిప్పిల్లగా రామచంద్రమూర్తి సీతా విరహంతో కుమిలిపోతూ ఆయనకు అప్పచెప్తే అప్పుడు లక్ష్మణస్వామి ఆ మూటను తీసుకున్నారు.
అలా తీసుకున్న తర్వాత లక్ష్మణస్వామి చేత వాల్మీకి మహాముని చెప్పించినటువంటి శ్లోకం ఇది మనందరము కూడా సీతామ్మవారికి నమస్కారం చెయ్యాలి, రామచంద్రమూర్తికి నమస్కారం చెయ్యాలి అని మనం ఎప్పుడు భావించినా సరే ఈ ఒక్క శ్లోకాన్ని గనక మీరు గుర్తుపెట్టుకుంటే సీతారామచంద్రమూర్తులకు ఇద్దరికీ కూడా పాదాభివందనం చేసినంతటి ఫలితం కలిగేటువంటి ఒక మహామంత్రం ఈ శ్లోకం. ఎంత గొప్పగా చెప్పారంటే వాల్మీకి లక్ష్మణస్వామి చేత చెప్పించారంటే, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభి జానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య, ఈ మూటలో ఉన్నటువంటి వస్తువులన్నింటిలోనూ కూడా నేను గుర్తుపట్టడానికి తగినటువంటి వస్తువు ఒక్కటే ఉందన్నయ్య అని చెప్పారు. అని చెప్తూ, అన్నయ్య నాకు మా వదిన గారు ఎలాంటి భుజకీర్తులను ధరిస్తారో తెలియదు, ఎలాంటి హారాలు వేసుకుంటారో తెలియదు, ఎలాంటి వడ్డాణం పెట్టుకుంటారో తెలియదు, ఎలాంటి దండకడియాలు పెట్టుకుంటారో తెలియదు, లేక ఎలాంటి గాజుల్ని తొడుక్కుంటారో కూడా ఆమె నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటయ్యా అంటే, నిత్యము కూడా ఉదయం లేచిన దాదిగా మీ పక్కన కూర్చున్నప్పుడు నేను మీ ఇరువురకు కూడా పాదాభివందనం చేస్తాను చూసావా, అప్పుడు మాత్రం ఆ అమ్మ యొక్క పాదాలంటి ఉండేటువంటి ఈ నూపురాలు, అంటే వాటినే మంజీరాలు అంటారు, మన యొక్క ఇప్పటి కాలం భాషలో పట్టీలు, ఇవి మాత్రం నన్ను ప్రత్యేకించి ఆశీర్వదిస్తున్నట్లుగానే ఉండేవి. అందువల్ల మా వదిన గారు కాలికి పెట్టుకునేటువంటి ఈ పట్టీలను మాత్రం నేను గుర్తించగలనన్నయ్యా. అందువల్ల ఇవి మా వదిన గారు కాళ్ళకి ధరించేటువంటి పట్టీలన్నయ్యా అని చెప్పారు. దాంతో రామచంద్రమూర్తికి ఎక్కడ లేనటువంటి దుఃఖం పెళ్ళుబుకింది. చూసావా సుగ్రీవా, నువ్వు చెప్పింది నిజమే, ఆ రాక్షసుని చేత అపహరణకు గురైనటువంటి ఆ స్త్రీ నా సీతే, ఇవి ఆమె యొక్క ఆభరణాలే అని చెప్పి మరల ఒక్కసారి కోపం కట్టలు తెంచుకుంది రామచంద్రమూర్తికి. ఆ రాక్షసుణ్ణి సబాంధవంగా నాశనం చేస్తాను, ఈ నా నిర్ణయంలో ఎలాంటి తిరుగు లేదు అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పారు. ఇలా ఎప్పుడైతే రామచంద్రమూర్తి తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనయ్యారో, అలాంటి దుఃఖంలోనే ఉన్నటువంటి సుగ్రీవుల వారు కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. ఆయనకు నమస్కరించి కళ్ళమట నీళ్లు కారుస్తున్నారు. గొంతు అంతా కూడా దగ్గుత్తిగా అంటారు, అంటే సమంగా పలకలేకపోవడం, గొంతు జీరబోయిందంటారు చూసారా, అలాంటి స్థితిలో, ఓ రామా, పరస్త్రీని అపహరించడం అనేటువంటి మహాపాపానికి ఒడిగట్టినటువంటి ఆ రాక్షసుని యొక్క ఆవాసం ఎక్కడో నాకు తెలియదు, ఇంకా వాడు జన్మించినటువంటి ఆ అదృష్టపు వంశం ఏంటో కూడా నాకు తెలియదు, వాడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో కూడా నాకు తెలియదు. కానీ ఓ శత్రు సంహారక, సీతాదేవి మాత్రం ఈ 7-14 లోకాలలో ఎక్కడ ఉన్నా సరే ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని వచ్చి చెప్పేటువంటి బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఇందులో మీరు ఎలాంటి సంశయాన్ని కూడా పెట్టుకోవద్దు. ఓ ప్రభు, ఇంకా నీలాంటి శత్రు సంహారకుడు, ధీరుడు ఇలాంటి దైన్యానికి లోను కాకూడదయ్యా. నీ సహజమైనటువంటి ధైర్యాన్ని తిరిగి మరల మనస్సులోకి నిలుపుకో. నీ వంటి మహావీరులకు ఇలాంటి బేలతనము తగదయ్యా. నా భార్య కూడా అపహరణకు లోనైంది. ఈ భార్యావియోగ దుఃఖం అంటే ఏంటో నీతో పాటు నేను కూడా సమానంగా అనుభవిస్తున్నాను. కానీ నేను ఈ విధంగా శోకించడం లేదయ్యా. ధైర్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నేను వీడలేదు. నేను వానరుణ్ణి, పైగా మూఢుణ్ణి, అజ్ఞానిని. అలాంటి నేనే నా భార్యావియోగాన్ని గురించి ఇంత దిటవుగా ఉంచుకున్నటువంటి మనసుతో ఉన్నానంటే
నీలాంటి స్థితప్రజ్ఞుడు మాననీయుడు అయినటువంటి మానవుడు ఇంకా ఎంత ధైర్యంతో ఉండాలయ్యా అని చెప్పి సంతతధారగా స్రవిస్తూ ఉన్నటువంటి ఆ కన్నీటిని ఆపుకోవయ్యా. సత్పురుషులకు నిరంతరము కూడా సహజ సిద్ధమైనటువంటి ధైర్యం వారికి పెట్టని కోటగా ఉంటుంది. అలాంటి ధైర్యాన్ని నీలాంటి మహానుభావుడు ఎన్నడూ కూడా విడనాడరాదయ్యా అని చెప్పి దుఃఖమునందు కానీ ఆర్థిక నష్టాలయందు కానీ భయస్థితి ఏర్పడినప్పుడు కానీ ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు కానీ బుద్ధిమంతుడైనటువంటి వాడు ధైర్యం గలవాడు బాగా ఆలోచించి తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు తప్ప నిరాశకు నిస్పృహకు లోనుకాడు. మూర్ఖుడు మాత్రమే అనుక్షణము కూడా దైన్యాన్ని పొందుతూ ఉంటాడు. బరువెక్కినటువంటి నౌక నీటిలో ఎలా మునిగిపోతుందో అలాంటి వాడు తన శోకంలో తానే మునిగిపోతాడయ్యా, అది మాత్రం నీలాంటి వాడికి తగదయ్యా అని చెప్పారు. అని చెప్తూ, ఓ రాఘవ, అంజలి ఘటించి నిన్ను వేడుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు, ధైర్యాన్ని వహించు, శోకం దరిచేరనీయకు. ఎల్లప్పుడూ శోకించే వారికి సుఖం శూన్యంగా ఉంటుందయ్యా, వారి యొక్క తేజస్సు కూడా క్షీణిస్తూ ఉంటుంది. అందువల్ల శోకాన్ని దూరం చేసుకో. ఇప్పుడు చెప్పినటువంటి సుగ్రీవుల వారు చెప్పిన మాటలు ఇది ఎవరికంటారు? రామచంద్రమూర్తికని మనం అనుకుంటాం కథ వింటూ, కానీ ఇది మనలాంటి వాళ్ళందరికీ చెప్పినటువంటి మాటలు. మనం చాలా విషయాల్లో ఎన్నో విషయాలు మనకి వస్తూ ఉంటే ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, ఆటుపోటులు ఏవైనా అనండి, ఏ మాటలైనా అనండి, వాటికి మనం ఏం చేస్తాం? కొంచెం ధైర్యం వహిస్తే దాన్ని దాటుతాం. కానీ ఆ ధైర్యం ఎప్పుడైతే మనకి విలంబమైపోయిందో మన క్షణక్షణం కూడా దిగజారిపోతాం తప్ప పైకి రాలేము. ఇంకో ఇక్కడ రామచంద్రమూర్తికి సుగ్రీవుల వారు చెప్పినటువంటి ఈ అమూల్యమైనటువంటి మాటల్ని మనం గనక చక్కగా ఫ్రేమ్ కట్టుకుని రోజు ఆ మాటలన్నీ కూడా చదువుకుంటూ ఉంటే మనం మన జీవితంలో ఎలా నిలబడచ్చో, ఇతరుల్ని ఎలా నిలబెట్టవచ్చో కూడా మనకి తెలుస్తుంది. పూర్తిగా శోకార్తుడై ఉన్నవాడికి ప్రాణాలు నిలవడం కూడా కష్టమయ్యా రామభద్ర, నాకు ఆ సంగతి తెలుసు. కానీ శోకంలోంచి బయటపడితే తప్ప బుద్ధి సక్రమంగా పనిచేయదు. బుద్ధి సక్రమంగా పనిచేస్తే తప్ప చేద్దామనుకునేటువంటి ప్రయత్నానికి తగినటువంటి దారి కనబడదు. అలా దారి కనబడినప్పుడు తప్ప నీవు ఆ చివరి గమ్యాన్ని చేరుకోలేవయ్యా. అందువల్ల మొట్టమొదటగా నీవు చేయవలసిన పని శోకంలోంచి బయటికి రా అని చెప్పారు. ఎంత అందమైనటువంటి మాటల్ని నిజంగా వాల్మీకి మహాముని మనందరి మీద ఉండేటువంటి కరుణతో చెప్పారు ఈ మాటలన్నీ కూడా. ఇలా, ఓ రాఘవ, వీడేమిటి, మూఢుడైనటువంటి ఈ వానరుడేమిటి, నాకు నీతులు చెప్పడమేమిటి అని నీవు గనక భావిస్తున్నావా? లేదయ్యా, నీకు నాకు కుదిరినటువంటి గాఢమైనటువంటి మైత్రీబంధంతో ఒక మిత్రుడికి మరి ఒక మిత్రుడు ఎలాంటి విషయాల్లోనైతే సమర్థింపుగా చెప్పాల్సిన పరిస్థితి కలుగుతుందో అలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను ఓదారుస్తున్నాను తప్ప నీలాంటి మహానుభావుడికి దగ్గర కూర్చునేటువంటి అధికారం కూడా లేనటువంటి నేను నీకు ఇలాంటి ధర్మవర్ణాలు చెప్పాల్సిన అవసరం లేదయ్యా. కానీ మైత్రీ సంబంధమైనటువంటి విషయాలలో ఇది ముఖ్యం కాబట్టి నీ కష్టాన్ని నా కష్టానిగా, నా సుఖాన్ని నీ సుఖానిగా చెప్పాను కాబట్టి, అగ్నిసాక్షిగా ప్రవర్తించాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. కానీ ఓ రామభద్ర, నేను నీ ముందు ఏమాత్రమూ సరిపోనయ్యా ఇలాంటి మాటలకి అని చెప్పాడు ఆ మహానుభావుడు. ఇది సుగ్రీవుల వారు రామచంద్రమూర్తి ఎడల చూపించినటువంటి వినయం. మనకి ఎన్నో గొప్ప నానుడులున్నాయి. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం. విద్య వినయాన్ని ఇవ్వాలి. మీరు ఎంత గొప్పగా విద్య నేర్చుకున్నారు అన్నది ముఖ్యమే, కానీ ఆ విద్యతో మీరు ఎంత ఒదిగి ఉంటారు అన్నది కూడా ముఖ్యమే. అలా ఒదిగి పాత్రత ఎరిగి, అంటే యుక్తాయుక్త విచక్షణా జ్ఞానంతో మీరు ఎదుటివారి ఎడల ఎలా ప్రవర్తిస్తారు, ఎలా సంభావిస్తారు, ఎలా మీ మాటలు నెరపుతారు అన్నది కూడా గణించబడుతుంది. అంగో సుగ్రీవుల వారు చేసిన పని అది. ఎప్పుడైతే ఆత్మీయులతో సుగ్రీవుల వారు ఇలాంటి మాటలు మాట్లాడారో రామచంద్రమూర్తి తన యొక్క ముఖాన్ని ఉత్తరీయంతో తుడుచుకున్నారట.
కళ్ళమ్మట ధారాపాతంగా జాలువారుతూ ఉన్నటువంటి ఆ శోకాశ్రువుల్ని ఒత్తుకున్నారు. మనస్సు స్థిమితపడింది రామచంద్రమూర్తిది. ఇది కూడా మనందరం అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సుఖాలలో మీ యొక్క తోడ్పాటు ఎవ్వడికీ అక్కర్లేదు, ఎవడి సుఖం వాడితే. కానీ దుఃఖం మాత్రం ఎదుటివారి దుఃఖం కూడా మన దుఃఖంగా భావించి వాళ్ళకి కొంత ఆశ్వాసనాపూర్వకమైనటువంటి వాక్యాలను కనుక చెప్పామనుకోండి, వాళ్ళు వాళ్ళ కష్టాల్లోంచి బయటకు వస్తారు. చాలామందికి వాళ్ళంతట వాళ్ళుగా జీవితాన్ని తరించేటువంటి ఆ నావతాలూకు గెడవేసుకుంటూ వెళ్ళడం చాలా తక్కువ మందికి తెలుసు, ధైర్యం వహించి. కానీ మనలాంటి వాళ్ళం ఏం చేయాలి? ఆ పడవ వెనకాల చుక్కాని పట్టుకుని నువ్వు నావ బోటు వేయి, మేము చుక్కాని కాస్తాం అని గనక మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అవతల తీరాన్ని చేరుకుంటారు. ఇది రామాయణం మనకి చెప్పినటువంటి అత్యంత గొప్పదైనటువంటి విషయాల్లో ఇదొకటి. దాంతో ఎక్కడ లేనటువంటి ఆనందం వచ్చిందట. అమ్మయ్య, నా కష్టాన్ని తెలుసుకుని నన్ను ఓదార్చగలిగేటువంటి మిత్రుడు దొరికాడు కదా అని చెప్పి, సుగ్రీవా ఇలారా అని చెప్పి 2 చేతులు కూడా చాచారట రామచంద్రమూర్తి. సుగ్రీవుల వారు వినయంగా ముందుకు వెళ్ళారు, ఆయన్ని గాఢంగా కౌగిలించుకున్నారు ఆ రామభద్రుడు. ఓ సుగ్రీవా, ఆదరాభిమానాలతో హితాన్ని కోరేటువంటి ప్రాణమిత్రుడు ఇలాంటి విపత్కర సమయాల్లో ఏం చెయ్యాలో, ఏం చేస్తే బాగుంటుందో అది నీవు ఇప్పుడు చేసి చూపించావు. నీవు పలికినటువంటి ఈ మాటలన్నీ కూడా ఈ సమయానికి ఎలా అయితే పలకాలో అలాగే పలికావు. దుఃఖాలని తొలగించడంలో నీవు మాట్లాడినటువంటి ఈ 4 మాటలు వేదాలతో సమానమయ్యా. ఓ మిత్రమా, నీ అనునయపూర్వకమైనటువంటి వాక్యాలతో నేను నా మనస్సు కూడా ఊరట చెందాం. సహజంగా నీ వంటి బంధువు, నీ వంటి ఆత్మీయుడు దొరకడం చాలా చాలా కష్టం. ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రొవర్బ్ బోర్డ్ చెప్పుకుందాం. ఏ పెన్ ఇన్ డీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్. 2 విషయాల మధ్యన ఒప్పందం కావాలి అంటే, రాతపూర్వకంగా ఉండాలి అంటే వాడు వీడు ఉంటే కుదరదు. అక్కడ పేపరు, దాని మీద పెన్ను కూడా ఉండాలి ఒప్పందానికి. డీట్ అంటే ఒప్పందానికి పెన్ను ఉండాలి. అలాగే 2 మిత్రులు ఉన్నారు అంటే ఆ మిత్రుడు ఎలాంటి వాడై ఉండాలంటే, మన అవసరానికి వెన్నుకాపు కాచి ఆదుకునేటువంటి వాడై ఉండాలి మిత్రుడు. మనకు కష్టం కలిగితే పారిపోయి మొహం చాటేసి అన్నీ బాగున్నప్పుడు మళ్ళీ కనిపించి ఎరా బాగున్నావా అనేవాడు కాదు మనకి మిత్రుడు. కష్టాలలో మన వెనకాల ఉండి వాళ్ళ యొక్క కష్టసుఖాలే తనవిగా భావించేటువంటి వాడిని మాత్రమే మనం మిత్రుడుగా సంభావించాలి. అంతే. అలాగా అది సరే, సీతాదేవి జాడని గూర్చియు దుర్మార్గుడు క్రూరుడు అయినటువంటి ఆ రావణుని యొక్క సమాచారాన్ని గూర్చి తెలుసుకోవడానికి పూనుకోవయ్యా. ఓ మిత్రుడా, నీ మేలు కోసం నేను ఏం చేస్తే బాగుంటుంది అని నీవు సంభావిస్తున్నావో అది నీవు నిర్భయంగా నా ముందు చెప్పచ్చు అన్నారు. అది ఎలా ఉంటుందో తెలుసా? నీకు నేను చేసేటువంటి ఉపకారం అంటే కోరుకోమని చెప్పారు. నీకు నేను ఏం చేస్తే నీకు మంచిదని నీవు భావిస్తున్నావో అది నేను చేస్తాను. అది నా వల్ల చేయబడితే ఎలా ఉంటుందో చెప్పమంటావా? మంచి పంట పొలాన్ని దుక్కి తొలకరి పడేటువంటి సమయానికి విత్తులు విత్తి ఖచ్చితంగా తొలకరి పడిన తర్వాత ఆ మొదటి అంకురాలు వస్తాయి చూసావా పంట నిలవడానికి, అలా ఉంటుందయ్యా నేను చేసేటువంటి పని నీకు అని చెప్పారు. ఉదాహరణపూర్వకంగా చెప్పారు రామభద్రుడు. ఓ వానర శ్రేష్ఠ, నా పరాక్రమం మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆ వాలిని సంగరరంగంలో ఖచ్చితంగా నేను సంహరిస్తాను. ఇది యథార్థం, నన్ను నమ్ము. నేను ఇంతవరకు కూడా అసత్యాన్ని పలకలేదు, ఇక ఎన్నడూ కూడా పలుకను. ఇది ప్రమాణపూర్వకంగా నీకు నేను తెలియచేసేటువంటి సత్యం అని చెప్పారు. అనృతం నోక్తం పూర్వం మేన చ వక్ష్యే కదాచన
ఏతత్ తే ప్రతిజానామి సత్యేనైవ చ తే శశే. రామచంద్రమూర్తి నోట ఒక ప్రతిజ్ఞ రావడం ఇది ఒకటి. శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క మాటలకు అందున ఆయన శపథం చేస్తూ చెప్పినటువంటి మాటలకి సుగ్రీవుడు ఆయన యొక్క సహచరులు నలుగురు కూడా మహదానందం పొందారట రామచంద్రమూర్తి యొక్క మాటలకి. ఇంకా ఆ రామచంద్రమూర్తి సుగ్రీవుల వారు కూడా ఏకాంతంగా ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నారు. ఒకరి కష్టసుఖాల్ని ఒకరు చెప్పుకున్నారు. వానర ప్రముఖుడు ప్రతిభాశాలి అయినటువంటి ఆ సుగ్రీవుడు పురుషశ్రేష్ఠుడు మహానుభావుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి వల్ల తన కష్టాలు గట్టెక్కుతాయని, తన కార్యం అంటే వాలి వధ పరిపుష్టమవుతుంది అని సంతోషించాడు. వానరరాజు అయినటువంటి ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తి వారు ఇచ్చినటువంటి అభయాన్ని చాలా ఆనందించారు. ఓ ప్రభు, రాజోచితములైనటువంటి శౌర్య వీర్య పరాక్రమాది గుణాలకు నిధివైనటువంటి నీవంటి మహాత్ముడు మిత్రుడిగా లభించడం నా యొక్క అదృష్టమయ్యా. నిజంగా సురలోకరాజ్యం నా చేతికి వచ్చిందనే నేను భావిస్తాను అన్నారు. ఓ రామా, సుప్రసిద్ధమైనటువంటి రఘువంశానికి చెందినటువంటి నీవంటి మహాపురుషుడు అగ్నిసాక్షిగా నాతో మైత్రి చేయడం, నా బంధుమిత్రులందరిలోనూ కూడా నేను పూజ్యుడుగా ఉండదగేటువంటి అర్హతను సంపాదించుకున్న వాణ్ణయ్యాను. ఎందుకంటే ధర్మం ప్రకారం చూస్తే మానవుల కన్నా కూడా అత్యంత హీనమైనటువంటి జాతి వానర జాతి. ఈయన పక్కన నుంచోవడానికి కూడా సరిపోనటువంటి జాతి. అలాంటి ఆ వానర జాతిలో జన్మించినటువంటి సుగ్రీవుల వారితో రామచంద్రమూర్తి మైత్రీభావంతో అగ్నిసాక్షిగా ప్రమాణపూర్వకంగా ఆయనతో స్నేహం చేశారు. దీనివల్ల రామచంద్రమూర్తి వారి యొక్క గొప్పతనం ఒకంత పెరిగింది, తక్కువ వాడిని కూడా ఆదరించినందుకు. సుగ్రీవుల వారి యొక్క గొప్పతనం మరింత పెరిగింది. రామచంద్రమూర్తి లాంటి వాడితో స్నేహం చేయగలిగేటువంటి గొప్పతనం నాకు వచ్చింది కాబట్టి మా బంధుకోటి అందరిలోనూ కూడా నేను గొప్పవాడిగా ఎన్నబడతానయ్యా అని చెప్పుకున్నాడు ఆ మహానుభావుడు. ఇది కూడా వినయాల్లో పరాకాష్ట. ఈ గొప్పతనం రామాయణం తాలూకు గొప్పతనం ఏంటయ్యా అంటే మనలో వినయాన్ని ఎంతవరకు పెంచాలో అంతవరకు ఈ రామాయణం పెంచుతుంది, వినయభావాన్ని. ఓ మహానుభావుడా, నేను నీకు తగినటువంటి మిత్రుణ్ణి అవునా కాదా అన్న పరిస్థితిని నీవు కాలక్రమంలో కొద్దిగా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ నీవు తెలుసుకోగలవు. ఎందుకంటే నేను అంత గొప్పవాణ్ణి ఇంత గొప్పవాణ్ణి అని ఇప్పుడు నేను నీకు చెప్పుకోవడం అని చూసావా, ఇది సమంజసమైనటువంటి విషయం కాదయ్యా. మన గురించి మనం చెప్పుకుంటే ఎలా, అవతలవాడెవడో మీరెంత గొప్పవాళ్ళండి అని చెప్పాలి. అలా సుగ్రీవుడి యొక్క గొప్పతనాన్ని కాలక్రమంలో రామచంద్రమూర్తి తెలుసుకోవాలి తప్ప ఓ రామభద్ర నేను అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని అని చెప్పి ఆయన చెప్పుకోకూడదు కదా. ఓ మహానుభావ, సత్పురుషులైనటువంటి మిత్రులు ఎలా వ్యవహరిస్తారో నీకు తెలియచేస్తాను. వారి యొక్క వస్త్రాభరణాలు కానీ, వారి యొక్క ధనకనక వస్తువాహనాలు కానీ, వారి యొక్క భోజ్య భోగాది విషయాలు కానీ సమానంగా పంచుకుంటారు. ఓ రామా, నిజమైనటువంటి మిత్రుడు తన యొక్క స్నేహితుడి కోసం సంపదల్ని కానీ సుఖాలని కానీ అలాగే తన యొక్క ప్రాణాలని కానీ త్యజించడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రాణమిత్రులుగా మనం ఇరువురము కూడా ఈ స్నేహధర్మాన్ని మనం పాటిద్దాం అన్నారు. నిజంగా స్నేహధర్మం గురించి ఇందాక అంటే నిన్నటి రోజున మనం అగ్నిసాక్షిగా వాళ్ళ మైత్రీ బంధం బలపడినప్పటి నుంచి ఇప్పటిదాకా స్నేహబంధం తాలూకు గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం. రామచంద్రమూర్తి కూడా అస్తు అన్నారు. అంటే నీవు ఏదైతే చెప్పావో అదే నేను కూడా చెప్పినట్లుగా భావించవయ్యా అని చెప్పి నేను కూడా దీనికి అంగీకరిస్తున్నాను అన్నారు. ఇలా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఆ దివ్యమైనటువంటి వృక్షపు కొమ్మల మీద ఆసీనులై ఉన్నారు.
రామచంద్రమూర్తి తనకు స్నేహితుడయ్యాడనేటువంటి ఆనందం ఒక పక్కనైతే, ఆ వాలి ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని తీసుకొచ్చి మీద పడేసి చంపేస్తాడో అనేటువంటి భయం ఓ పక్కనుంది సుగ్రీవుడు. ఓ పక్కన నవ్వుతూనే ఉన్నాడు రాముడికేసి చూస్తూ, మళ్ళీ ఇటుకేసి చూస్తూనే ఉన్నాడు. ఎవడన్నా వచ్చేస్తున్నాడేమో, వాలి పంపించిన వాడు ఎవడన్నా మనం చంపేస్తారేమో అని భయం. అప్పుడు రామచంద్రమూర్తితో చెప్తున్నాడు సుగ్రీవుడు, రామ, మా అన్న అయినటువంటి వాలి నా భార్యను లాక్కుని నన్ను మిక్కిలి అవమానించాడు. నేను మిక్కిలి భయంతో ఈ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి చేరుకున్నాను. ఓ రాఘవ, దీనివల్ల నా యొక్క మనస్సు చాలా చాలా కలత చెంది ఉందయ్యా. నా సోదరుడైనటువంటి వాలి నన్ను కిష్కింధాపట్టణం నుంచి గింటివేసి నాతో వైరాన్ని పూని ఉన్నాడు. ఓ సర్వలోక శరణ్య, సమస్త ప్రాణుల యొక్క భయాల్ని తొలగించేటువంటి వాడా, వాలి భయం వల్ల ఆర్తుడనై దిక్కుతోచక ఉన్నటువంటి నన్ను సర్వరక్షకుడైనటువంటి నీవు అనుగ్రహించాలయ్యా అని మరల ఆయనకి దోసిలి ఒగ్గి వేడుకున్నాడు. సుగ్రీవుల వారి యొక్క అలాంటి మాటలు విన్న తర్వాత రామచంద్రమూర్తికి పెదాల మాటున సన్నటి చిరునవ్వు వచ్చిందట. ఒక్క చిరునవ్వు నవ్వారు. అలాంటి చిరునవ్వు యొక్క అర్థం ఏంటో తెలుసా అండి? నా దగ్గర ఉన్న తర్వాత కూడా నీవు ఇంకా ఆ వాలి గురించి భయపడడం ఎంతవరకు సౌబయ్యా సుగ్రీవా అని అడగకుండా చెప్పినట్టుగా ఉందట. ఆ కొంచెం పెదాలు విడవడకుండా నవ్వారట రామచంద్రమూర్తి. అందులోనూ నీలమేఘశ్యాముడేమో ఆ పెదాలు అచ్చంగా తామర పువ్వు యొక్క రేకుల్లా ఉంటాయేమో, ఆ నీలం చర్మం మాటు నుంచి ఆ ఎర్రని పెదాలు అలా అరవిచ్చినట్లుగా, తామర పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా అరవిచ్చినట్లుగా ఉండేటువంటి ఆ పెదాల మాటను నవ్వు చూస్తే ఇంకా ప్రపంచంలో ఎవరికైనా సరే ఎక్కడ లేనటువంటి ధైర్యం వచ్చేస్తుంది. ఓ సుగ్రీవా, ఉపకారం జరుగుటయే మిత్రత్వం యొక్క ఫలితమయ్యా. అపకారం చేయడం శత్రువు యొక్క లక్షణం నీకు తెలుసు కదా. నీ భార్యను అపహరించినటువంటి ఆ వాలిని నేడే చంపివేస్తాను. ఇంకా ఈ నా బాణాల గురించి నీకు ఇంతకుముందే చెప్పి ఉన్నానయ్యా. అందువల్ల ఈ బాణాలను ధరించేటువంటి ఈ కోదండాన్ని సజ్జితం చేసి ఆకర్ణాంతం నారిలాగి గనక బాణాలను విడిచిపెట్టానా, ఆ బాణాలు ఎదుటివారి యొక్క ప్రాణాలను తీసిన తర్వాత కానీ నా దగ్గరకు రావు. ఇందులో నీవు ఎలాంటి సంశయము కూడా పొందాల్సినటువంటి అవసరం లేదు. ఓ వానర శ్రేష్ఠ, వాలి నీకు సోదర రూపంలో ఉన్నటువంటి శత్రువు. అతడు మిగుల పాపాత్ముడు. నా శరాలకు గురి అయి అతను ఒక పర్వతంలా నేలకూలిపోవడాన్ని నీవు చూస్తావు. దాంతో ఎప్పుడైతే మళ్ళా రామచంద్రమూర్తి ఇంతటి ధైర్యవచనాలు పలికారో, అమ్మయ్యా బాగు రామభద్ర బాగు అన్నాడు. మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చింది దీనికి. ఓ రామభద్ర, నేను ఇంత ఆర్తిగా ఎందుకు నీకు చెప్తున్నానంటే, ఆ వాలి యొక్క, ఆ మహానుభావుడైనటువంటి మా అన్నగారైనటువంటి వాలి యొక్క అప్రతిమానమైనటువంటి బలం యొక్క గొప్పతనం ఏంటో నాకు తెలుసు. నేను స్వయంగా ఎరుగుదును. అంగో ఆ కారణం వల్ల నీతో ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఆ వాలి గురించి చెప్పాల్సినటువంటి పరిస్థితి కలుగుతోంది. నీవు నాకు ప్రాణమిత్రుడవనేటువంటి విశ్వాసంతో ఇన్ని రకాలుగా మా అన్న గురించి నీకు చెప్తున్నాను. ఎప్పుడైతే ఇంకా రామచంద్రమూర్తి ఇలా చెప్పి మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఎందుకని? ధైర్యం కోసం చెప్పే మాటలు 2 సార్లో 3 సార్లో చెప్పాలి, 20 సార్లో 30 సార్లో చెప్పకూడదు. అలా చెప్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆ ఎదురుకుండా ఏడ్చేవాడితో పాటుగా మనం కూడా ఏడవాల్సి వస్తుంది. ధైర్యంగా చెప్పే మాటలు 2-3 మాటలే అయి ఉండాలి. అవి వాడి మనసులో నాటుకోవాలి. అలా సుగ్రీవుడి మనసులో నాటేటట్లుగా మాట్లాడారు రామభద్రుడు. ఎప్పుడైతే రామభద్రుడు మౌనం వహించారో సుగ్రీవుడు కూడా ఇంకా మనం రామచంద్రమూర్తి ముందు ఇలాంటి దైన్య పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు,
మనకు మనం ధైర్యం చెప్పుకోవాలనుకున్నాడు. నిట్టూరుస్తూ రామచంద్రమూర్తితో ఇలా అన్నారట, ఓ రామభద్ర, వాలి గురించి నేను ఎంత భయపడుతున్నానో మరి ఒక్కసారి చెప్తాను విను. ఇంతకుముందు మీ ఇరువురు అన్నదమ్ములు కూడా ఆ మతంగాశ్రమ సమీపంలో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇదే పర్వతం మీద నుంచి చూచి నేను మా అన్నైనటువంటి వాలి పంపగా వచ్చినటువంటి వారిలో మీరేమో అనేటువంటి భయంతో కొండలు పట్టి పారిపోయాను. అంగో అదయ్యా నా భయం మా అన్నగారి ఎడల అన్నాడు ఆయన. దానికి రామచంద్రమూర్తి అన్నారు, ఓ సుగ్రీవా, నిన్ను ఇంతగా భయపెట్టేటువంటి మీ అన్నయ్య అయినటువంటి వాలి, అలాంటి అన్నగారితో నీకు వచ్చినటువంటి వైరం, అసలు ఈ కథంతా ఏంటో ఒక్కసారి వివరించు అన్నారు రామచంద్రమూర్తి. మీ యొక్క వైరి కారణం, మీ ఇరువురి యొక్క బలాబలాలు, గుణదోషాలు ఏంటో నేను లోతుగా పరిశీలిస్తాను. ఆ తరువాత తగిన ఉపాయాన్ని ఆలోచించి నీకు మేలయ్యేట్లా చేస్తాను, సరేనా అన్నారు రామచంద్రమూర్తి. ఇక్కడ రామచంద్రమూర్తి ధర్మజ్ఞో నయసారజ్ఞో అని మొట్టమొదట బాలకాండంలో రామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణ లక్షణాల గురించి వాల్మీకి మహాముని నారదుల వారిని అడుగుతారు. ఎవరయ్యా ఇలాంటి కళ్యాణ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నవారు అని అడిగితే నారదుల వారు అంటారు, ఓ వాల్మీకి, ఇలాంటి లక్షణాల్లో ఒకటో రెండో ఉండడమే చాలా గొప్పయ్యా. అలాంటివి ఇన్ని లక్షణాలు చెప్పి ఇవన్నీ ఎవరికి ఉన్నాయన్నావు? అయినా సరే ఉన్నాడయ్యా. రామో నామ జనై శ్రుత, రాముడు అని ప్రజల చేత అందంగా వినబడ్డవాడు, పిలువబడ్డవాడు అయినటువంటి ఒక మహానుభావుడు ఉన్నారయ్యా అని చెప్పారు. రామచంద్రమూర్తి యొక్క ధర్మజ్ఞత, నయసారజ్ఞత, ఈ రెండు ఏంటో మీకు ఇప్పుడు ఈ శ్లోకంలో తెలుస్తుంది. సుఖం హి కారణం శ్రుత్వా వైరస్య తవ వానర అనంతర్యం విధాస్యామి సంప్రదార్య బలాబలం. ఎంత అందంగా చెప్పారో చూడండి. ఇదే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రామచంద్రమూర్తిగా ఈ పక్కన ఒకరిని నుంచోబెట్టాం, సుగ్రీవుడిగా అటుపక్కన ఒకరిని నుంచోబెట్టాం. నువ్వు చెప్పవయ్యా, వాలి నాకు శత్రువని, నా భార్యని వాలి ఎత్తుకుపోయాడని, ఓ రామభద్ర నీవు అతన్ని చంపేయాలి అని, ఇలా చంపేసి నాకు నా భార్యని నా రాజ్యాన్ని నాకు ఇప్పించేయని ఆ సుగ్రీవుడితో చెప్పిస్తాం. ఇటుపక్క రామచంద్రమూర్తి పాత్ర వేసేవారి చేత అలాగే నేను నీకు అగ్నిసాక్షిగా మైత్రీ బంధాన్ని నిలిపాను కాబట్టి నేను తప్పకుండా వారిని సంహరిస్తాను, నడు ఇప్పుడే వెళ్ళిపోదాం, వారిని సంహరించేద్దాం అని చెప్పి ఆ రామపాత్ర చేత చెప్పించేస్తాం. ఆ తర్వాత ఒకరొకరు ఎరుపడేట్లా చేస్తాం. ఆ తర్వాత యుద్ధంలో వాలి సంహరించబడతాడు రాముడి చేత. ఇది మనం సినిమాల్లో చూడనివ్వండి, కథల్లో విననివ్వండి. ఇప్పుడు తర్వాత జరిగేది కూడా ఇదే. ఏది? రామచంద్రమూర్తి వారి యొక్క చేతిలో ఆ వాలి సంహరింపబడడం, సుగ్రీవుడికి తన యొక్క భార్య దక్కడం, తదనంతరం వాలి ఏదైతే రాజ్యాన్ని చేశాడో ఆ యావత్ వానరాజ్యాన్ని సుగ్రీవుల వారికి పట్టాభిషేకం చేయడం, ఇదే జరుగుతుంది తర్వాత. దీని అంతటికీ కూడా చూడండి, ఒక బ్రహ్మాండమైనటువంటి తిరిగేటువంటి పదార్థం ఉందనుకోండి. ఒక గ్లోబ్ ఉంటుంది. స్కూల్లో మీరందరూ కూడా చదువుకున్నారు కాబట్టి చెప్తున్నాను. గ్లోబ్ ఉంటుంది. ఆ గ్లోబ్ని మన మాస్టర్లు ఇలా తిప్పేవారు, అది తిరిగేది. తిరిగిన తర్వాత ఆగిన తర్వాత చూపించేవారు, ఇంకో ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ ఇండియా ఉంది, అక్కడ జపాన్ ఉంది అని చూపించేవారు. అది దేని మీద ఆధారపడింది? ఆ గ్లోబు ఇరుసు మీద ఆధారపడింది. ఒప్పుకుంటారా అండి? ఒక బండి నడుస్తుందంటే ఎడ్ల బండి దేని మీద ఆధారపడింది? ఇరుసు మీద ఆధారపడి బండి నడుస్తోంది. ఇక్కడ రామచంద్రమూర్తి ఏమన్నారు?
సీతమ్మవారు ఒకసారి అరణ్యవాసానికి వచ్చినటువంటి కొత్తలో మీరిలా మహామునులకి అభయం ఇచ్చేస్తున్నారు, రాక్షసులకి మీకు వైరం లేదు కదా, మీరు వాళ్ళని చంపేస్తామంటున్నారు, ఇది ధర్మం కాదు కదా అంటూ ఆవిడ కొన్ని మాటలు మాట్లాడారు, గుర్తున్నాయా మీకు? అప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నారు? నేను సత్యం మీద ధర్మం మీద మాత్రమే బతుకుతాను, సత్యం కోసం ధర్మం కోసం నిన్ను కానీ లక్ష్మణుని కానీ విడిచిపెట్టేయడానికి కూడా నాకు ఎలాంటి సంకోచం లేదన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి గొప్పతనం ఏంటో ఈ శ్లోకంలో మీకు తెలుస్తుంది. ఏంటయ్యా అదంటే, వాలికి నీకు వైరం ఏర్పడినటువంటి కారణం ఏంటో కారణం నాకు విపులంగా చెప్పు. మీ వైర కారణం చెప్పిన తర్వాత మీ ఇరువురి యొక్క బలాబలాలు కూడా చెప్పు. నువ్వెంత బలవంతుడవో, మీ అన్నగారైనటువంటి ఆ వాలి ఎంత బలవంతుడో చెప్పు. ఒకవేళ నీ యొక్క గుణాలు, నీలో ఉన్న దోషాలు, అతని యొక్క గుణాలు, అతనిలో ఉన్నటువంటి దోషాలు, ఇవి రెండూ కూడా నేను బేరీజు వేసుకుంటాను. రాముడి మాట జాగ్రత్తగా వినండి. ఇవి రెండూ కూడా నేను బేరీజు వేసుకుంటాను. ఒకవేళ అతని యొక్క దోషం సహింపరానిది, శిక్షించదగినటువంటి దోషం గనకైతే అతన్ని సంహరిస్తాను. లేదు, అతని దోషం గనక అది శిక్షించదగనిది అని గనక నేను భావించినట్లయితే మీ ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి ఇద్దరితోనూ మాట్లాడి సయోధ్య చేస్తాను. ఇది రాముడు గొప్పది. ఇదే మనమైతే ఏం చేస్తాం? వెంటనే వాడిని తుపాకీ ఉంటే పెట్టి కాల్చేస్తాం. రామచంద్రమూర్తి యొక్క ధర్మజ్ఞత, నయసారజ్ఞత ఎంత అందంగా చెప్పారు చూడండి. ఆయనకి ఎవరి మీద కూడా కోపం రాదు. వర్షాకాలంలో నదీ ప్రవాహం క్రమక్రమంగా ఎలా అయితే పెరిగి 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 ఆ గట్లను ఒరుసుకుని ప్రవహిస్తుందో, అలాగా నీ యొక్క అవమానకరమైనటువంటి విషయాలన్నీ వింటూ ఉన్న కొద్దీ నాలో కోపం అలా 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 పెరిగి నా యొక్క మనస్సు తాలూకు గట్టల్ని ఒరుసుకుని ప్రవహిస్తోందయ్యా అని చెప్పారు రామచంద్రమూర్తి సుగ్రీవుడితో. నేను ధనుస్సుని సంధించి బాణాన్ని తొడిగి ఆకర్ణాంతంలాగి విడిస్తే అది శత్రువు యొక్క ప్రాణాలని సంహరిస్తుంది. కనుక ఈ లోపలే నీవు నా మీద విశ్వాసం ఉంచి ప్రశాంతమైన చిత్తంతో నీ కథంతా వివరించు అని అంటే సుగ్రీవుల వారప్పుడు చేతులు జోడించారు. ఓ రామభద్ర, అసలు ఏం జరిగిందంటే అంటూ చెప్పబోతున్నారు. ఏం జరిగిందో రేపటి రోజున మనం చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.